అస్సలాము అలైకుం గైస్, హైదరాబాద్ కి వెళ్దామని రెడీ అవుతున్నా. మార్కాపురంలో రంజాన్ ఎలా ఉంటుందో చూసారు, మరి హైదరాబాద్ లో కూడా చూసేద్దాం. ముందు చూడండి, కంటెంట్ చాలా బాగుంటుంది. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఇంకా బ్యాగ్ తీసుకుందాం వెళ్దామని రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. డ్రాప్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ట్రైన్ ఎప్పుడో రావాల్సింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఫైనల్లీ మన కాచిగూడ లోకోమోటివ్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసా. ఇంకా మా ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేసి రిలాక్స్ అయిపోయా. ఇంకా అందరికీ గుడ్ నైట్, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఇంకా మార్నింగ్ లేచేసరికి 6:30 అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి బాటిల్ వాటర్ తాగేసాను. ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 81 స్పీడ్ లో పోతుంది. ఫలక్నామా స్టేషన్ దాటేసాం. నెక్స్ట్ మన స్టాపే. ఫైనల్లీ కాచిగూడకైతే వచ్చేసాం. ట్రైన్ దిగేసి స్టేషన్ బయటికి వెళ్తున్నా. బయట నుంచి చూస్తే కాచిగూడ స్టేషన్ ఇలా ఉంటది. స్టేషన్ పక్కనే మస్జిద్ ఉంటే వెళ్ళిపోయా. ఫేస్ వాష్ చేసుకుని నమాజ్ చదువుకున్నా. మస్జిద్ అయితే బానే ఉంది. బయటికి నడుచుకుంటా పోతుంటే రోడ్డు సైడ్ టిఫిన్ బండి కనిపించింది. 30 రూపీస్ ఛార్జ్ చేశారు. టిఫిన్ అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళిపోయా. అఫ్జల్ గంజ్ నుంచి చౌరస్తాకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. పిల్లర్ నెంబర్ 100 కడ దిగి ఇంటికి వెళ్ళిపోయా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మస్జిద్ కి వెళ్ళిపోయా. ఈ మస్జిద్ పేరు వచ్చేసరికి కోబా మస్జిద్ అంట. ఇంకా మీకు మంచిగా కంటెంట్ రావాలని నేను ట్రై చేస్తా.